ఈ రాత్రికాల సమయంలో నేను 3 అంశాల్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. 3 ఇన్సిడెంట్స్, 2 సంఘటనలు ఆల్రెడీ చరిత్రలో జరిగినవి, మరొక సంఘటన చరిత్రలో జరగబోతా ఉంది. ఈ జరగబోయే సంఘటన గురించి చాలా మంది టెన్షన్ పెడతా ఉన్నారు. ఈ మంత్లో కూడా చాలా టెన్షన్ పెట్టారు. ఆ టెన్షన్ ఏంటో తెలుసా? రెండు రోజుల క్రితమే ఆ సంఘటన జరిగిద్దని అన్ని మీడియాస్లో చూపిస్తా ఉన్నారు. ఆ సంఘటన జరగబోతా ఉందని. దేవునికి వందనాలు, ఆ సంఘటన జరగలేదు. సో 3వ సంఘటన, జరగబోయే సంఘటన గురించి చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. నేను ఇందాక అక్కడ కూర్చొని ఆ క్వైర్ పాడుతా ఉన్నప్పుడు, వాళ్ళు పాటలు పాడే వాళ్ళని వింటా ఉన్నప్పుడు నాకు అంత క్లారిటీ అనిపించలేదు. మైక్ మళ్ళా మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలనుకుంటా ఉన్నాను. క్లియర్గా ఉందండి నా వాయిస్? అంటే మీరు ఎట్టంటే అవునా కాదా నాకు అర్థం కావట్లేదు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, క్లియర్గా వినపడుతుంది కదా? రైట్. ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పిన వాళ్ళకి ఒక మంచి చాక్లెట్ తెచ్చుకున్నాను. నా దగ్గర చాలా చాక్లెట్స్ ఉంటాయి. రేపు మధ్యాహ్నం కూడా నేను చాలా చాక్లెట్స్ ఇస్తాను. రేపు మధ్యాహ్నం నేను దాని మీద మాట్లాడబోతా ఉన్నాను. టెంప్టేషన్స్. ఆ టెంప్టేషన్స్కి ఈల్డ్ అయిపోయిన ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. టెంప్టేషన్ని ఓవర్కమ్ చేసిన మరొక వ్యక్తి గురించి చెప్పేసి వెళ్ళిపోతాను నేను. ఆ తర్వాత ప్రకాష్ అన్న ఇంకా రెస్ట్ ఆఫ్ ద స్పీకర్స్ అందరూ మాట్లాడతారు. ఈరోజు ప్రాముఖ్యంగా కొంత ఆల్రెడీ అన్నకి చెప్పాను, వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ప్రశ్న చాలా జాగ్రత్తగా విని జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ ప్రశ్న. నేను ఎప్పుడు అలాంటివి అడుగుతాను, సింపుల్ మెసేజే చెప్తా ఉంటాను. జాగ్రత్తగా వినాలి. సృష్టి యావత్తుని, అంటే సృష్టిని ఇలా అనుకుందాం, సృష్టిని, ఆకాశంలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని, సముద్రంలో ఉన్న లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, అంటే జీవము కలిగినవి, జీవము లేనివి. ఆకాశంలో జీవము కలిగినవి, జీవము లేనివి. భూమి మీద జీవము కలిగినవి, జీవము లేనివి. సముద్రములో జీవము కలిగినవి, జీవము లేనివి. వాటిని దేవుడు ఎలా సృష్టించాడు? ఆగండి. అంటే ఎవరు ఫస్ట్ చెయ్యెత్తి చెప్తే వాళ్ళకి చాక్లెట్ వస్తుంది. అందరూ అరిచారు అనుకోండి, ఎవరికి వాళ్ళో తెలియదు కదా. చాక్లెటే కదా మేము కొనుక్కోగలం అలా అనుకోవద్దు. ఇలాంటి మీటింగ్లో చాక్లెట్ ఎవరు చేతిప్పిద్దామండి? ఇక్కడ మీరే చెప్పండి, ఎవరు చేతిప్పిద్దాం? నాకు తెలియదు. ఇక్కడ దీవెనయ్య గారు చేతిప్పిద్దామా? నువ్వు కాదా? రైట్. జీవము కలిగిన వాటిని, జీవము లేని వాటిని దేవుడు, ప్రశ్న మొత్తం విని జవాబు చెప్పండి. దేవుడు ఎలా సృష్టించాడు? ఎవరి కోసం సృష్టించాడు? దీనిలో సబ్ క్వశ్చన్. సెకండ్ తర్వాత చెప్తాను. ఎవరు చెప్తారు? ఫస్ట్ ఈ బుడ్డామా చెప్పింది. చెప్పమ్మా, పెద్దగా చెప్పరా. అబ్బా సూపర్. దీవెనయ్య గారు ఫాస్ట్ 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 వచ్చే. ఇలాంటి చాక్లెట్స్ చాలా ఇస్తాను రేపటి నుంచి. ఇప్పుడు తెచ్చుకోలేదు ఎక్కువ. ఓకే, ఆర్గనైజర్స్ కూడా కొన్ని చాక్లెట్లు అరేంజ్ చేస్తే మీకు చాక్లెట్లు వర్షం కురిపిస్తామండి. రైట్, ఆమెను చూడొద్దు, ఇక నా వైపు చూడండి. సో దేవుడు ఆకాశంలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని, సముద్రంలో ఉన్న జీవము కలిగిన వాటిని, జీవము లేని వాటిని తన నోటి మాట చేత సృజించాడు. ఎవరి కోసం సృజించాడండి? మనిషి కోసం సృజించాడు. అంత మాత్రమే కాకుండా మనిషికి లోబడి ఉండాలని సృజించాడు. అంటే ఇన్ అదర్ వర్డ్, మనిషి మాట వినాలని సృజించాడు. ఆది కాండంలో చూస్తాం, కీర్తన 8వ అధ్యాయంలో చూస్తాం. టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా వెళ్తాను నేను. ఓకే, రెండవది చాక్లెట్ లేదు చెప్పిన వాళ్ళకి రేపు చాక్లెట్ ఇస్తాను.
రెండవ ప్రశ్న, మనిషిని ఎలా సృష్టించాడు, ఎవరి కోసం సృష్టించాడు? రెడ్ చూడీదార్ వేసుకున్న అమ్మాయి, రైట్, పెద్దగా చెప్పాలి, నాకు వినపడాలి. వెరీ గుడ్, చపలు కొడదామా? ఉన్నది ఉన్నట్లు చెప్పింది బైబిల్లో, తన మహిమ కొరకు అన్నట్లు చెప్పింది. ఎగ్జాక్ట్లీ రైట్. అమ్మ రేపు ఉంటావా నువ్వు? చాక్లెట్ ఇస్తాను. సింపుల్. ఈ రెండు అర్థమైతే నా మూడు అంశాలు ఈజీగా మీకు అర్థమైపోతాయి. సింపుల్. సృష్టి యావత్తుని దేవుడు మనిషి కోసం చేసుకున్నాడు, మనిషికి లోబడి ఉండాలని చేశాడు. మనిషిని తన కొరకు చేశాడు, తనకి లోబడి ఉండాలని చేశాడు. ఆ విధంగా దేవుడు మనిషిని ఈ లోకంలో చేశాడు. ఇందా చేసింది కదా, తన చేతులతో తన పోలికలో ప్రాణాత్మ దేహాల కలయికతో, అంటే మనిషిని మూడు ఫ్యాకల్టీస్ తో చేశాడు కదా దేవుడు. మనం అంటే ఇలా అనుకుందాం, లేకపోతే తన చేతులతో తన పోలికలో ప్రాణాత్మ దేహాల కలయికతో మనిషిని చాలా 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 ప్రత్యేకంగా చేశాడు. అందుకనే ఒక ఆయన ఏమన్నాడంటే, మ్యాన్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. మనిషి ఈ సృష్టిలో చాలా 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 ప్రత్యేకమైన వాడు, తెలుసా? కానీ ఈ విషయం చాలా మందికి అర్థం కాక ఎలా ఫీల్ అవుతారో తెలుసా? నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, మా మమ్మీ డాడీ కూలి పనులు చేసుకునేవాళ్ళు, నాకు పొట్టగొస్తే ఇంగ్లీష్ మొక్క రాదు, నాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు, నా ముక్కు లావు, నా పెదేలు లావు, నన్ను ఎవరు గౌరవించట్లేదు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయటానికి ఇష్టపడట్లేదు, నేను వేస్ట్. ఇలా చాలా చాలా మంది కదా. అంటే వెన్ వి లుక్ ఎట్ అవర్ సెల్ఫ్ వి ఫీల్ బ్యాడ్ మెనీ టైమ్స్. మన వైపు మనం చూసుకున్నప్పుడు చాలాసార్లు వర్రీ అవుతూ ఉంటాం. నిజమే. ఒక రకంగా లోకం అలాగే ఉంది. ఎలా ఉందో తెలుసా? లోకం ఎలా ఉందంటే, నువ్వు నల్లగా పొట్టిగా, నీ బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ నీకు అర్థం కాదు, కెమిస్ట్రీ అర్థం కాదు, ఇంగ్లీష్ అస్సలు మాట్లాడలేవు, కాబట్టి క్లాస్లో నువ్వు ఉంటే ఎవరు పట్టించుకోరు నేను అసలు. అలా కాకుండా ఒక అమ్మాయి చాలా స్మార్ట్గా ఉంది, మంచి స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేస్తా ఉంది, స్మార్ట్గా మాట్లాడిద్ది, అందరూ ఫ్రెండ్సా? అందరూ ఫ్రెండ్స్. నల్లగా పొట్టిగా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉండి డబ్బా ఫోన్ వేసుకొని, ఒకటి చిన్నది నోకియా డబ్బా ఫోన్ ఒకటి వేసుకొని ఉంటే ఎవరు పట్టించుకోరు. బట్ ఫ్రెండ్స్, ఓ శుభవార్తతో నేను నా వర్తమానంలోకి వెళ్ళాలనుకుంటా ఉన్నాను. శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు ఎలా ఉన్నా సరే, మేబీ నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ రంగును బట్టి నీకెవరూ గౌరవించకపోవచ్చు, నిన్నెవరూ ప్రేమించకపోవచ్చు, నిన్నెవరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఒక విషయాన్ని గుర్తు పెట్టుకో. ఏంటో తెలుసా? అది నువ్వు ఎలా ఉన్నా సరే, నీ రంగు ఎలా ఉన్నా, నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా, ఒక ఆయనకి నువ్వంటే చాలా 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 ఇష్టం. ఎవరో తెలుసా? కొట్టద్దు, ముందు ముందు కొడుతురు. ఎవరో తెలుసా? మళ్ళీ ఈవిడే ఎత్తుతుంది. ఎవరో? ఈజ్ నన్ అదర్ దాన్ క్రియేటర్ ఆఫ్ ద, ఎవరు? ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ సృష్టి యావత్ సృజించిన ఆ దేవాది దేవునికి నువ్వు నేను అంటే చాలా 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 ఇష్టం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా, నీ రంగుతో సంబంధం లేకుండా, నీకొచ్చే మార్కులతో సంబంధం లేకుండా దేవుడు నిన్నేం చేస్తున్నాడో తెలుసా? ఎంతో ప్రేమిస్తా. బైబిల్ ఏమని ఉంటుందంటే, దేవుడు లోకాన్ని
లోకం అంటే ఎవరు వస్తారండి? మంచి స్మార్ట్గా ఉన్న వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు వస్తారా? మహేష్ బాబు లాంటి వాళ్ళేనా? లేకపోతే ఇంకెవరండి? బాగా చదువుకునే వాళ్ళే వస్తారా? బాలాజీ వస్తాడా? బిగ్ బాస్ బాలాజీ, శివ బాలాజీ వస్తాడా? లోకం అంటే ఎవరు వస్తారండి? లోకం అంటే ఎవరు వస్తారో తెలుసా? నల్లోళ్ళు వస్తారు, పొట్టోళ్ళు వస్తారు, పేదోళ్ళు వస్తారు, లెక్కల్లో తప్పినోళ్ళు వస్తారు, చిన్న చిన్న గుడిసెల్లో నివసించే వాళ్ళు వస్తారు, నాన్న అమ్మ రిక్షా దొక్కుకునే వాళ్ళు వస్తారు, పొలాల్లో పని చేసుకునే వాళ్ళు వస్తారు. లోకం అంటే అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎలా ప్రేమిస్తున్నాడని రాయబడింది? ఎంతో ఎంతో. చిన్నపిల్లల్ని అడుగుతూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, ఏమైనా తెలుసా, నేనంటే నీకు ఎంత ఇష్టం అని. అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చిన్నపిల్లలకి ఏం చేయలేక ఎంత డాడీ అంటారు కదా, చేతులు ఇలా చాచి. సినిమా భాషలో చెప్పాలంటే ఆకాశమంతా అని అంటారు. బైబిల్ భాషలో చెప్పాలంటే ఎంతో అని ఉంది. నిన్ను నన్ను దేవుడు అంత ప్రేమిస్తా ఉన్నాడు. ద ఓన్లీ వన్ రీజన్. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, యు అండ్ మీ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన పోలికలో నీవు నేను సృజించబడిన కారణాన దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. ఇస్ ఇట్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? వెరీ గుడ్. ఆ విధంగా దేవుడు చాలా ప్రత్యేకంగా మానవుణ్ణి సృజించాడు. సృజించి మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి అని అన్నాడు. నిజంగానే ఆ విధంగా విస్తరించడం ఆరంభమైంది. మొదటి మానవుడు ఎవరండి? ఆదాము. తర్వాత హవ్వ. వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆరంభమైంది, వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆరంభమైంది, వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆరంభమైంది. 6వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేయండి. వేగంగా చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం నేనే చదువుతాను. మొదటి వచనం చదువుతాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన, అది నేను అండర్లైన్ చేస్తున్నాను, దాని మీద అలా ఆగి కొంచెం ముందుకెళ్తాను. తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడండి? తన మాట వినాలని, తన మనసుకు వచ్చినట్లు నువ్వు నేను జీవించాలని. జాగ్రత్తగా వినండి. తన మనసుకు వచ్చినట్లు నువ్వు నేను జీవించాలని దేవుడు మానవుల్ని సృజిస్తే, మానవుడు సృజించబడిన తర్వాత విస్తరించటం ఆరంభం అయిన తర్వాత మనిషి ఏం చేయటం మొదలు పెట్టాడంట? తన మనసుకు నచ్చినట్లు జీవించటం ఆరంభించాడు. తన మనసుకు నచ్చినట్లంటే నాకు నచ్చింది చూడటం మొదలు పెట్టాను, నచ్చింది తాగటం మొదలు పెట్టాను, నచ్చింది ఆలోచించటం మొదలు పెట్టాను, నచ్చిన వాళ్ళతో తిరగటం ఆరంభించాను, నచ్చిన సైట్స్ వాచ్ చేయటం మొదలు పెట్టాను, నచ్చిన వారికి చాట్ చేయటం మొదలు పెట్టాను, నా జీవితం నా ఇష్టం అన్నట్లు జీవించడం మొదలు పెట్టాను. ఇంకా ముందుకెళ్దాం. 5వ వచనం చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలా ప్రత్యేకంగా చేసిన తర్వాత మానవులు విస్తరించడం ఆరంభం అయ్యింది, మల్టిప్లై అయ్యారు. అయిన నరుల్ని దేవుడు చూడటం మొదలు పెట్టాడు. దేవుడు అలా చూస్తా ఉన్నాడు. దేవుని చూపు ఎలా ఉంటుంది, మానవుల చూపు ఎలా ఉంటుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఈ బ్రదర్ మీ పేరేంటండి? బాబు గారు ఉన్నారు. బాబు గారిని నేను చూస్తా ఉన్నాను ఇలా. బాబు గారు ఒకలాంటి లైట్ పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, ఫుల్ హ్యాండ్స్,
తర్వాత మామూలు క్యాజువల్స్ వేసుకున్నాడు. కొంచెం చామన్ ఛాయిగా ఉన్నారు, అంటే బ్లాక్ గా ఉన్నారంటే బాధపడతారని అలా అంటున్నాను. బ్లాక్ గానే ఉన్నారు, ఆయన బ్లాక్ గా ఉన్నారు. నాకులాగా హెయిర్ గ్రే లేదు, బ్లాక్ ఉంది, అలా కనబడుతున్నాడు. నవ్వుతున్నాడు, చక్కగా నవ్వుతా ఉన్నాడు. బాబు గారు నాకు అలా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఇదే బాబు గారిని దేవుడు చూడటం మొదలు పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? దేవుని చూపు ఎలాంటిదో తెలుసా? నేను ఇలా అంటాను అనమాట. ఇట్స్ లైక్ ఏ సిటీ అంటే ఇంకా చెప్పాలి, ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్. మీకు ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్ ఎలా ఉంటుందండి? దాని లోపలికి మనిషి ఇలా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం కనబడుతుంది? హార్ట్ బీట్ కనబడుతుంది, హార్ట్ కనబడుతుంది, లంగ్స్ కనపడతా, అన్ని కనబడతా ఉంటాయి లోపలికి ఇలా వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు బాబు గారు పై రూపమే నాకు కనపడతా ఉంది. బాబు గారిని దేవుడు చూడటం మొదలు పెట్టాడు అనుకోండి, హృదయ ఆలోచనలు కూడా చూడగలనమాట. దేవుడు ఆ విధంగా భూమి మీద విస్తరించిన నరుల యొక్క హృదయాల్ని తొంగి చూసినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు ఎలా కనపడినాయి అంటండి? కేవలం చెడ్డగా కనపడినాయి. 12వ వచనం ఒకసారి చదవండి, ఇంకా రాయబడింది అక్కడ ఏమైనా ఉందో. 12వ వచనం చదవండి. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెడిపి వేసుకొని ఉండిరి. కోపం వచ్చేసిందండి దేవుడికి. చాలాసార్లు ఇటువంటి మీటింగ్స్ లో నాలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు దేవుడి గురించి ఏమని చెప్తా ఉంటారో తెలుసా? చాలా ప్రేమ కలిగిన వాడండి, కనికరం కలిగిన వాడండి, ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడండి, క్షమిస్తాడండి. నిజమే ఫ్రెండ్స్, నిజమే. కానీ దేవుడు అనే నాణ్యానికి రెండు ఉంటాయి కదండి. బొమ్మ బొరుసు ఉంటుంది కదా. దేవుడు అనే నాణ్యానికి ఒకవైపు ప్రేమ, క్షమాపణ, దయ, జాలి ఇవన్నీ ఉంటాయి. కానీ మరొక వైపు దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఒకవైపు దేవుడు ప్రేమ కలిగిన వాడే, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, ఎలాంటి వాడినైనా ప్రేమిస్తాడు. ఇదంతా నాణ్యానికి ఒకవైపే. మరొక వైపు ఎవరో తెలుసా? దేవుడు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఇంగ్లీష్ లో చెప్తాను ఫస్ట్. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా దేవుడి గురించి? అవర్ గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. ఎలాంటి దేవుడు అంట? ఆసమ్ గాడ్ అంటే ఏంటో తెలుసా? తెలుగులో ఏమని ఉంటుందో తెలుసా? భీకరుడు ఆయన. అవర్ గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. ఆయన గురించి ఇంకేమని రాయబడిందో తెలుసా? నాణ్యానికి మరొక వైపు ఏంటో తెలుసా? దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దహించు అగ్ని, కన్స్యూమింగ్ ఫైర్ అని ఉంటుంది. దహించు అగ్ని. భూలోకం చెడిపోయి ఉన్న దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? నాశనం చేయాలనుకున్నాడు. నోవాని పిలిచాడు. టైం లేదు కాబట్టి వేగంగా వెళ్తున్నాను. నోవాని ఆయన పిలిచాడు. నోవా, భూమి మీద నరుల్ని చేసినందుకు నేను చాలా సంతాపడుతున్నాను, చాలా బాధపడతా ఉన్నాను, వీళ్ళందరినీ నాశనం చేయాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? నీ కోసం, నీ కుటుంబం కోసం ఒక ఓడ తయారు చేయన్నాడు. నోవా మారు మాట్లాడకుండా ఓడ చేయటం మొదలు పెట్టారు. బైబిల్ పండితులు నోవా ఇంచుమించు 120 సంవత్సరాలు ఓడ చేసి ఉండొచ్చు అని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. అప్పుడు ఆ దినాల్లో మనుషులు 900 సంవత్సరాలు, 950 సంవత్సరాలు అలా జీవిస్తా ఉండేవాళ్ళు. నోవా ఓడ చేయటం మొదలు పెట్టాడు. నోవా ఓడ చేస్తా ఉన్నప్పుడు కొంతమంది నోవా దగ్గరకు వచ్చి ఉంటారు. ఖచ్చితంగా వచ్చి, నోవా ఏం చేస్తున్నావు? ఓడ చేస్తున్నాను. ఎవరు చేయమన్నారు? దేవుడు చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు? జలప్రళయం రాబోతా ఉంది, వస్తే ఏమైంది? నాశనం. చెప్పుంటాడా? చెప్పుండడా? చెప్పాడని పత్రికల్లో చాలా క్లియర్ గా, పేతురు పత్రికలో రాయబడింది కదా. నీతిమంతుడైన నోవాహు బోధించాడు, ప్రకటించాడు అని ఉంటారు. చెప్పాడు. అయితే ప్రజలు ఎలా రెస్పాండ్ అయ్యి ఉంటారో తెలుసా? అక్కడ రాయబడలేదు కానీ నేను గెస్ట్ చేసి చెప్తా ఉన్నాను. అంత రాయటానికి కుదరదు కదండి. నోవాలో చెప్పగానే ఈ రోజుల్లో లాగే చాలా మంది
ఏమనుకుని ఉంటారు? ఈ రోజుల్లో కూడా పాస్టర్ గారు లాంటి వారు, సుకుమార్ గారు లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న పెద్దల్లో చర్చెస్లోను మీటింగ్స్ లోను పిల్లల్ని అడ్రస్ చేస్తా, మీలాంటి యూత్ ని అడ్రస్ చేస్తా, అరే దేవుడు ఉన్నాడురా, పరలోకం ఉందిరా, నరకం ఉందిరా, మంచి జీవితాన్ని జీవించండిరా, ఎలా పడితే అలా జీవించొద్దురా, పరలోకం ఉందిరా, నరకం ఉందా అంటే మనసులో ఏమనుకుంటా ఉంటారో తెలుసా చాలా మంది? నేను కూడా 24 సంవత్సరాల క్రితం అలాగే అనుకునేవాడిని. ఏంటి పాస్టర్ గారు ఏమైనా చూసి వచ్చాడా ఏంటి నరకం? పరలోకానికి ఈయన వెళ్ళొచ్చాడా? ఈయన చూసి వచ్చాడా? అలాగే నోవా దగ్గర కొంతమంది వచ్చి నోవా ఇలా చెప్పిన వెంటనే పక్కని నవ్వి, అరే దేవుడంతా ఈడి కనబడ్డాడంట్రా, జలప్రలయం రాబోతుందంట్రా, మనం అందరం చచ్చిపోతామంట, ఈడొక్కడే ఉంటాడంట. ఎగతాళి చేసి ఉంటారు. నోవాహు పట్టించుకోలేదు. ఇంకొంతమంది వచ్చారు, నోవా ఏం చేస్తున్నావు? ఓడ చేస్తున్నాను. ఎవరు చేయమన్నారు? దేవుడు చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు? జలప్రలయం రాబోతుంది, వస్తే ఏమైంది? నాశనం. అప్పుడు వీళ్ళు ఏమన్నారో తెలుసా? కొంతమంది అర్థమయ్యేటట్లు కుర్రోళ్ళ భాషలో చెప్తాను. స్వప్న డిగ్రీ చదువుతా ఉంది, సెకండ్ ఇయర్ అనుకుందాం. స్వప్న కాలేజీకి చాలా డల్ గా వచ్చింది. స్వప్న ఫ్రెండ్ శాంతి అడిగింది, ఏంటి స్వప్న డల్ గా ఉన్నావు? స్వప్న చెప్తుంది, డాడీ తిట్టాడా? ఎందుకు తిట్టాడు? అదే నిన్న కాలేజీ అయిపోయిన తర్వాత రాజేష్ బైక్ మీద మన ముగ్గురు వెళ్ళాం కదా, ఆ బైక్ దిగేసి బస్ షెల్టర్ దగ్గర ఒకళ్ళొకళ్ళు మీద చేతులు వేసుకొని అలా మాట్లాడతా ఉన్నాం కదా నిన్న. డాడీ ఆఫీసు నుంచి చూశాడు, నేను రాజేష్ భుజాల మీద చెయ్యేసి నవ్వుతూ మాట్లాడటం డాడీ చూశాడు. చాలా కోప్పడ్డాడు, తిట్టాడు. సిగ్గులేదా నీకు? అలా బరి తెగించి రోడ్డు మీద మగపిల్లల భుజాల మీద చెయ్యలేసుకొని అలా నవ్వుతూ అలా 100 మంది చూస్తా ఉండగా అలా బిహేవ్ చేసావు, అందుకని నిన్ను కాలేజీకి పంపించింది, సిగ్గులేదా? డాడీ తిట్టాడే, నాకు చాలా బాధేసింది. స్వప్న చెప్తా ఉంది. శాంతి అంది, శాంతినా అమ్మాయి పేరు? శాంతి అంటుంది, డాడీ ఏ స్వప్న, డాడీ మమ్మీ తిట్టక ఎవరు తిడతారు? తిడతారే? మనల్ని తిట్టేదే వాళ్ళు కదా అని ఈ అమ్మాయి ఏమంటుందో తెలుసా? ఏ స్వప్న లైట్ తీసుకో. ఏం తీసుకోవాలంట తమ్ముడు? లైట్ అంటే లాంతర తీసుకొని కాదు, లైట్ తీసుకో. లైట్ తీసుకుంటే ఏంటి అర్థం? లైట్ తీసుకుంటే అర్థం ఏంటి? పట్టించుకోవద్దు, మమ్మీ డాడీ అలాగే తిడతారు, పట్టించుకోవద్దు స్వప్న, పట్టించుకోవద్దు. చెప్తున్న మాటలను కూడా చాలా మంది పట్టించుకోలేదు. 3వ బ్యాచ్, వీళ్ళకి కొంచెం బైబిల్ తెలుసు, అంటే ఈ రోజుల్లో అర్థం అవటానికి. ఆ రోజుల్లో బైబిల్ ఎక్కడ ఉందండి అని అట్లా మళ్ళీ అలా ఆలోచించొద్దు, మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. కొంచెం చర్చికి వచ్చే బ్యాచ్ వీళ్ళు వచ్చారు. నోవా ఏం ఓడ కడతా ఉన్నాను. ఎవరు కట్టమన్నారు? దేవుడు. ఎందుకు కట్టమన్నారు? రాబోతుంది, వస్తే ఏమైంది? నాశనం. వీళ్ళు ఏమన్నా తెలుసా? నోవా దేవుడు ఎన్ని అంతస్తులు కట్టమన్నాడు? 3 అంతస్తులు. 3 అంతస్తులు కట్టమన్నాడా? మరి ఇప్పుడు నువ్వు మొదటి అంతస్తులోనే ఉన్నావు కదా, ఇంకా 2nd ఫ్లోర్ అవ్వాలి, 3rd ఫ్లోర్ అవ్వాలి, అప్పుడు కదా జలప్రళయం వచ్చేది. అప్పుడు చూసుకోవచ్చులే, నిండా నా వయసు 16 అన్నట్టు. చాలా మంది ఇలాగే ఉంటారు. ఇప్పుడా పరలోకం గురించి నరకం గురించి ఆలోచించే వయసు అండి ఇది. ఈ వయసు ఎలాంటిదండి? ఈ వయసు చేసే వయసు అండి, ఎంజాయ్ చేసే వయసు అండి. ఇప్పుడండి పరలోకం గురించి నరకం గురించి ఆలోచించేది. అందుకని చర్చెస్లో ఎక్కువ ముసలోళ్ళే ఉంటారు. నోవా పట్టించుకోలేదు, ఓడ తయారు చేశాడు, పిలిచాడు, దేవా అన్నాడు. వెంటనే రిప్లై, నోవా ఓడ కంప్లీట్ అయిపోయిందయ్యా. దేవుడు అన్నాడు, భూమి మీద ఉన్న వాటన్నిటినీ రెండింటిని ఆడ మగ పిలువు, పరిశుద్ధమైన వాటిని 7 పిలువు, ఆకాశంలో ఉన్న పక్షుల్ని పిలువు, వస్తాయి. పిలిచాడు, అన్ని లోపలికి వచ్చేసినాయి. వాడికి కావాల్సిన ఆహారాన్ని అంతా పెట్టు, నీ భార్యని, నీ 3 కొడుకులు కోడల్ని అందరు ఎక్కేసాడు. తలిపేసేసాడు. నెమ్మదిగా డ్రెజలింగ్ స్టార్ట్ అయింది. మీకు కూడా తెలుసా, బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు, భూమి మీద వర్షం పడిన మొదటి రోజు అది. నెమ్మదిగా స్టార్ట్ అయింది, డ్రెజలింగ్ స్టార్ట్ అయింది.
ప్రజలందరికీ చాలా ఆహ్లాదం. అది నెమ్మదిగా పెద్దదవుతా ఉంది. గాలివానలాగా మారింది, సునామీలాగా మారిపోయింది. బైబిల్లో రాయబడింది, ఆకాశ తూములు విప్పబడినాయి, భూమిలో నుంచి పై నుంచి నీళ్లు, జలప్రలయం. అప్పుడు అర్థమైపోయింది ప్రజలకి. కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు, లేకపోతే కొంత చేయగలిగిన వాళ్ళు గౌగవా నోవా దగ్గరకు వచ్చి, ఓడ దగ్గరకు వచ్చి, నోవా ప్లీజ్ నోవా తలుపు తీయి నోవా. చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ చెప్పేది ఏమన్నా తెలుసా? దేవుడే ఆ తలుపుని బిగించి ఉండంగా ఎవరు హూ కెన్ ఓపెన్ ద డోర్, ఎవరు తెరవగలరు? ఎవరు తెరవలేకపోయారు. నోవా కూడా తీయలేదు, దేవుడు తీయొద్దన్నాడు. అంతే. ఏమైందండి? ఆ జలప్రళయంలో సమస్త ప్రాణికోటి చచ్చిపోయారు. దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. దీనికి ఒక చిన్న టైటిల్ పెట్టుకొని రెండవది చాలా వేగంగా చెప్పేసి మూడోది ఇంకా వేగంగా చెప్పి ముగిచ్చేస్తాను. దీనికి ఒక చిన్న టైటిల్ పెడదాం మీకు గుర్తుండటానికి. నోవా కాలంలో ఉన్న ప్రజలు వాళ్ళ బ్రతుకు. ఇలా అనుకుందామే, ఇంగ్లీష్లో అదే, పీపుల్ ఇన్ ద నోవా. పీపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ నోవా. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారండి? వేగంగా చెప్పాలి. ఎలా ఉన్నారు? చెడిపోయి ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంట? చెడిపోయి ఉన్నారు. ఈ చెడిపోయిన ప్రజల్ని దహించు అగ్ని అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో దేవుడు ఎవరో? ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. వీళ్ళకి ఏమిచ్చాడండి? వీళ్ళకి అవకాశాన్ని ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఒక మాట చెప్పి నేను రెండో అంశంలోకి వెళ్తాను. దేవుడు ఎవరి మీదకైనా నాశనాన్ని పంపించడానికి ముందు, అది వ్యక్తులు అవ్వచ్చు, ఎవరైనా, కుటుంబం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎవరి మీదకైనా నాశనం రావటానికి ముందు కనీసం ఒక్క అవకాశాన్ని అన్నా ఇస్తాడండి. ఒక్క అవకాశాన్నైనా ఇస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు వీళ్ళకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారండి? చెప్పాలి త్వరగా. ఏం చేశారు? అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారా? అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారా లేకపోతే దుర్వినియోగపరుచుకున్నారా? అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునే వాళ్ళని, అంటే అవకాశాన్ని కాల్తో ఇలా తన్నేసే వాళ్ళని ఏమంటారు? చెప్పుకొని రెండో అంశంలోకి వెళ్దాం. అవకాశాన్ని జార విడుచుకునే వాళ్ళని కానీ, అవకాశం కాళ్ళతో తన్నేసే వాళ్ళని ఏమంటాం? వినపట్లేదు. అవకాశాల్ని జార విడుచుకునే వాళ్ళని ఏమంటాం? బ్రదర్స్ వినపడుతుందా? ఏమంటాం? దురదృష్టవంతులు. ఇంకా అబ్బా, వెరీ గుడ్ అండి, మా గుంటూరులో అదే మాట వాడతారు. అవకాశాన్ని జార విడుచుకునే వాళ్ళని మూర్ఖులు అని అంటాం. దేవుడిచ్చిన అవకాశాన్ని మూర్ఖత్వంతో జార విడుచుకొని నాశనం అయిపోయారు నోవా కాలంలో ఉన్న ప్రజలందరూ. అయితే బైబిల్ చెప్తా ఉంది, ఆ ఓడలో ఉన్న 8 మంది, ఆడ మగ, ఆ ప్రాణులన్నీ మరలా ఇంచుమించు సంవత్సరం తర్వాత ఆ ఓడలో నుంచి బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నోవా కుటుంబం ద్వారా మరలా భూమి మీద నరులు విస్తరించటం ఆరంభమైంది. అంతకుముందు ఎవరి ద్వారా నరులు విస్తరించడం ఆరంభమైంది? ఆదాము హవ్వల ద్వారా. ఇప్పుడు భూమి మీద ఉన్న సకల ప్రాణికోటి చనిపోయిన తర్వాత ఓడలో ఉన్న వాళ్ళు తప్పించి ఆ ఓడలో ఉన్న నోవా కుటుంబం ద్వారా మరలా భూమి మీద విస్తరించడం ఆరంభమైంది. ఆ విధంగా భూమి మీద మరలా నరులు ఆరంభమైంది. భూమి ఖండాలుగా విభజించబడింది. ఖండాలు దేశాలుగా విభజించబడినాయి. రాష్ట్రాలుగా రాష్ట్రాలు పట్టణాలుగా, మహాపట్టణాలుగా విభజించబడినాయి. ఇప్పుడు దేవుని కనుదృష్టి మరో పట్టణం మీద పడింది. ఆ పట్టణమే నినివే పట్టణం. ఎక్కడ ఉంటుందండి నినివే పట్టణం గురించి? యోనా పుస్తకం తీయండి ఒకసారి. యోనా పుస్తకం 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి వేగంగా. యోనా గ్రంథం మొదటి అధ్యాయం నుంచి చదవండి. మొదటి అధ్యాయం 1-2 వచనాలు వేగంగా చదవాలండి, టైం వేస్ట్ కాకుండా. యెహోవా వాక్కు
నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఎలా కనపడుతుందంట? ఘోరంగా కనపడుతుంది. నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. త్వరగా ముగించేసుకుందాం. దేవుడు ఇప్పుడు ఎవరిని స్కాన్ చేస్తున్నాడండి? ఎవరిని స్కాన్ చేస్తున్నాడు? నినివే పట్టణాన్ని స్కాన్ చేస్తా ఉన్నాడు. నినివే పట్టణస్థుల హృదయాల్ని చూస్తా ఉన్నప్పుడు వీళ్ళ బ్రతుకు ఎలా ఉందంట? ఘోరంగా ఉంది. ఈ పదాన్ని తెలుగులో ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా? నేను గుంటూరు నుంచి వస్తా ఉంటుంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఓ బండి మీద వెళ్ళేవాడిని లారీ గుద్దేసింది. అలా పడిపోయింది, పుర్రె అలా పగిలిపోయి మెదడంతా అలా బయటకు వచ్చేసింది. ఈ సంఘటన నేను వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఏమని చెప్తాం? బ్రదర్, ఘోరం జరిగిపోయిందండి. అఫ్ కోర్స్ ఆ సంఘటన జరగలేదు, మీకు అర్థం అవటానికి నేను చెప్పాను. ఘోరం జరిగిపోయిందండి. ఈ ఘోరం అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే కొన్ని పదాలు ఉపయోగించడం సాధ్యపడినప్పుడు, చెప్పటానికి ఇష్టం లేనప్పుడు ఒక్క మాటలో చెప్పేస్తారు. అందుకని కొంతమంది జీవితాల గురించి కూడా ఇలా చెప్తారు. అమ్మో దాని బ్రతుక ఘోరం అండి అని అంటారు పల్లెటూరులో. అమ్మో దాని జీవితం ఘోరం అండి, అమ్మో వాడి మాటల ఘోరం అండి. అర్థమైపోయింది, డాష్ 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 అని అర్థమైపోయింది. దాని బ్రతుకు ఘోరం అని అన్నారంటే అర్థమైపోయింది. వాడి మాటలు ఘోరం అంటే అర్థమైపోయింది. దేవుడు మరి చెప్పడానికి ఇష్టపడలేదేమో, ఒక్క మాటతో తేల్చి చెప్పేశాడు. నినివే పట్టణస్థుల యొక్క జీవితం ఎలా ఉందంట? ఆయన దృష్టికి ఎలా ఉందంట? ఘోరంగా కనపడతా ఉంది. నీతి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు వీళ్ళని కూడా ఏం చేయాలనుకున్నాడండి? వీళ్ళని కూడా నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, క్షమించే దేవుడు వీళ్ళకేమిచ్చాడండి? వీళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఈ అవకాశాన్ని ఏం చేశారో 3వ అధ్యాయం నుంచి చదవండి ఎవరైనా. ఈ అవకాశాన్ని ఏం చేశారో అర్థమైంది, వేగంగా చదవాలి. 3వ అధ్యాయం 4 నుంచి చదవండి. చాలా జాగ్రత్తగా గమనించాలండి. అక్కడ ఒక చక్కని ఆర్డర్ ఇచ్చాడు దేవుడు. నినివే పట్టణస్థులు ఏం చేశారంట? దేవుని యందు విశ్వాసముంచి చదువు ఫాస్ట్. పశ్చాత్తాప్తుడై తను చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక. నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. హలో బ్రదర్స్, వెనకున్న వాళ్ళు కూడా. యోనా ఫస్ట్ టైం ఏం చేశాడో మనందరికీ తెలుసు, దాన్ని వదిలిపెట్టేస్తున్నాను. సెకండ్ టైం నినివే పట్టణానికి వెళ్ళాడు. వరంగల్ పట్టణానికే వచ్చాడు అనుకుందాం. వరంగల్ పట్టణంలో ఓ స్ట్రీట్లో ఫస్ట్ వార్డులో తిరుగుతా ఉన్నాడు. తిరిగి హలో వరంగల్ పట్టణస్థులు, ఫస్ట్ వార్డు ప్రజలారా, 40 రోజుల్లో మీ ఫస్ట్ వార్డు అంతా నాశనం కాబోతుంది. మళ్ళీ సెకండ్ వార్డులోకి వెళ్ళాడు, నాశనం కాబోతుంది, నాశనం కాబోతా ఉంది. రాజుగారికి తెలిసింది, మంత్రులకి తెలిసినాయి. వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎవడ్రా వాడు, మన పట్టణానికి వచ్చి 40 రోజుల్లో నాశనం అయ్యిద్దా? పట్టుకొని కట్టేసి రైల్వే స్టేషన్లో కట్టేయండి రా వాడిని, అందరూ చూస్తారు. 40 రోజులు అన్నం కానీ, మంచినీళ్ళు కానీ, కేకులు కానీ, సమోసాలు కానీ ఏం పెట్టొద్దు ఆయనకి.
40 రోజుల తర్వాత చూద్దాం అని అన్నారండి. ఏమన్నారండి? అందుకనే జాగ్రత్తగా వినమన్నాను చదివేటప్పుడు. నినివే పట్టణానికి వెళ్ళి యోనా ప్రకటిస్తా ఉన్నాడు, 40 రోజుల్లో మీకు దుర్గతి కలిగిద్ది, మీ పట్టణం నాశనం అయిపోయిద్ది అని ప్రకటించిన వెంటనే ఏం జరిగిందండి? ప్రజలు ఏం చేశారంట? దేవుని మాటల యందు విశ్వాసం ఉంచారు. రాజు సైతం సింహాసనాన్ని దిగి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఏం చేయటం మొదలు పెట్టారంట? వాళ్ళ పాపాల నిమిత్తం భగవంతుణ్ణి వేడుకుంటా ఉన్నారు. ఎలా వేడుకుంటున్నారు? చాలా చక్కగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా వేడుకుంటున్నారంట? మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా. అంటే ఇలా అనుకోవచ్చు, దేవా నిజంగానే మా జీవితం ఘోరంగా ఉందయ్యా, మీటింగులకు వస్తున్నాం కానీ మా చూపులు మారటం లేదయ్యా, మా మాటలు మారటం లేదయ్యా, మా క్రియలు మారటం లేదయ్యా, అయ్యా మా జీవితం ఘోరంగా ఉందయ్యా, మా బ్రతుకు ఘోరంగా ఉందయ్యా, మా ఆలోచనలు ఘోరంగా ఉన్నాయ్యా, అయ్యా దయతో కనికరించయ్యా అని ఎలా వేడుకుంటున్నారంట? హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా బూడిదలో కూర్చొని వేడుకుంటా ఉన్నారు. దేవుడు చూశాడు వాళ్ళని. కోర్స్ అక్కడ పశ్చాత్తాపం అనే పదం తప్పుడు పదం. అది వాడకూడదు. వాస్తవానికి తప్పు చేసిన వాళ్ళకి వాడాలి ఆ పదం. కానీ ఆ అర్థాన్ని చూయించే పదం అక్కడ లేకపోవటాన్ని బట్టి దాన్ని దగ్గరగా ఉండే ఆ పదాన్ని పెట్టేశారు అక్కడ. అది వేరే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో దేవుడు వాళ్ళ యొక్క పశ్చాత్తాపాన్ని, వాళ్ళ యొక్క ఆ హృదయ వేదనని చూసి దేవుడు ఏం చేశాడంట? వాళ్ళ మీదకి పంపిస్తానన్న కీడు, బైబిల్లో మాట ఉంటుంది కదండి, విరిగి నలిగిన హృదయాన్ని దేన్ని అలక్ష్యం చేయడంట దేవుడు? దేన్ని అలక్ష్యం చేయడంట? విరిగి నలిగిన హృదయాన్ని. అయ్యా నా జీవితం ఘోరంగా ఉందయ్యా, వాళ్ళ మీదకి పంపిస్తానన్న కీడు రాకుండా ఆగిపోయింది. రెండవ సంఘటన చరిత్రలో జరిగింది. మూడవ సంఘటన చాలా త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను. దీనికి కూడా ఒక టైటిల్ పెడదాం. మొదటి టైటిల్ ఏమనుకున్నాం? నోవా కాలంలో పీపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ నోవా కదా. నోవా ఎలా ఉన్నారు? నోవా కాలంలో ప్రజలు చెడిపోయి ఉన్నారు. వెరీ గుడ్. దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నీతి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఏమిచ్చాడు? వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే మూర్ఖులైన నోవా కాలంలో ఉన్న ప్రజలు దేవుడిచ్చిన అవకాశాన్ని కాలదన్నుకొని ఏమైపోయారండి? నాశనం అయిపోయారు. రెండవ సంఘటన, యోనా కాలములో ఉన్న నినివే ప్రజలు, పీపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ జోనా. వీళ్ళు ఎలా ఉన్నారు? ఘోరంగా జీవిస్తున్నారు. నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు వీళ్ళని కూడా ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు వీళ్ళకు కూడా ఏమిచ్చాడండి? అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే వాళ్ళు ఏమంటామండి? జ్ఞానం కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు. బుద్ధి కలిగిన నినివే పట్టణస్థులు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క ఉగ్రత నుంచి ఏం చేయబడ్డారండి? తప్పించబడ్డారు. మూడవ సంఘటన, లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు ఎవరైనా చదువుతారా? పెద్దగా చదవండి. చాలండి, నా వైపు చూడాలి. నోవాహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినాల్లోనూ జరుగును. ఏం జరిగింది నోవాహు దినాల్లో? జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేశాను.
దీనికి కూడా ఒక చిన్న టైటిల్ పెట్టుకొని జస్ట్ అలా వివరించి ముగించేసుకుందాం. దీనికి ఎవరన్నా టైటిల్ చెప్తారా? చాక్లెట్ ఇస్తాను వాళ్ళకి. 2 టైటిల్స్ చూసాం. పీపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ నోవా, పీపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ జోనా. ఓకే, దీనికి ఎవరన్నా టైటిల్ చెప్తారా? అంకుల్ చెప్తున్నాడండి. కుర్రోళ్ళు ఏమైపోయారు మరి? చెప్పండి బ్రదర్, ఏంటండి? చెప్పండి అంకుల్. పర్లేదు, కొంతవరకు బాగానే చెప్పారు. పీపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలు. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎవరో చూసాం, యోనా కాలంలో ఉన్న ప్రజలు ఎవరో చూసాం. మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలు ఎవరు? వీళ్ళు ఎలాంటి వాళ్ళు? బైబిల్ ఏమన్నా రాయబడిందా? మనుష్య కుమారుడు అంటే ఎవరో మనకు బాగా తెలుసు. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు రాలేదు కాబట్టి ఆయన గురించి వివరించాల్సిన అవసరం లేదు. ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్, నన్ అదర్ దాన్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలంటే ఎవరండి? మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలంటే ఎవరు? బ్రదర్స్, వెనకున్న బ్రదర్స్, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? టైం లేదు కాబట్టి నేనే చెప్తున్నాను. మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి మానవుడుగా కాలు పెట్టినప్పటి నుండి మరలా తిరిగి ఆయన ఈ భూమి మీద కాలు పెట్టబోయే వరకు పుట్టిన ప్రజలందరూ మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజల కిందకి వస్తారు. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నువ్వు నేను. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళో చూసాం. ఎలాంటి వాళ్ళు నోవా కాలంలో ఉన్న ప్రజలు? చెడిపోయి ఉన్నారు. యోనా కాలంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు చూసాం? ఎలాంటి వాళ్ళు? ఘోరమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజల గురించి ఏమన్నా రాయబడిందా? అబ్బా, సూపర్ అండి బాబు మీరు. అసలు యేసు ప్రభు వారు ఆయనతో తిరిగే వాళ్ళని చాలా మందిని చాలా 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 మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఏమనేవాడు తెలుసా? మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? సున్నం కొట్టిన సమాధులు రా, పైకి బాగానే ఉంటారు, లోపలే కంపు. ఇంకా ఏమన్నాడో తెలుసా యేసు ప్రభు వారు? మీకంటే ముందు వేశ్యలు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇంకా ఏమన్నాడో తెలుసా? వేశ్యకైనా పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది కానీ వేషధారికి పరలోక రాజ్యంలో, నాకు అర్థం కాలేదు అది ముందు. అదేంటి వేశ్య పరలోక రాజ్యంలో స్థానం ఉండటం ఏంటి? వేషధారి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఒకవేళ పెద్దలు ఒకవేళ అది పొరపాటు అయితే నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఇలా అర్థం చేసుకున్నాను నేను. వేశ్య దగ్గరకు వచ్చాడు యేసు ప్రభు వారు. వచ్చి హలో వేశ్య అండగా బైబిల్ ఏమన్నాడు? అమ్మా నువ్వు రేపు చనిపోబోతున్నావు. ఓ వేశ్యతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు. నువ్వు చనిపోబోతున్నావు అమ్మా, సెట్ రైట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని సరి చేసుకో, ఇలాగే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, సెట్ రైట్ యువర్ లైఫ్ అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ప్రభువా ఏదో కడుపు కూటి కోసం, ఏదో ప్లెజర్ కోసం ఇటువంటి వృత్తిలోకి వచ్చాను, రేపు చచ్చిపోయే కాడకి ఈ దౌర్భాగ్యమైన ఈ నీచమైన జీవితం నాకొద్దు ప్రభువా అని వదిలేసి యేసు ప్రభు వారి పాదాల మీదకి వచ్చిన అనేక మంది వేశ్యలు బైబిల్ గ్రంథంలో కనపడతా ఉంటారు. ఈనాటిది ఈ రోజుల్లో కూడా అనేక మంది అటువంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని పరలోక రాజ్యానికి లైన్లో నిలబడ్డారు. నేను అలాంటి వాళ్ళ మధ్య కూడా పరిచర్య చేశాను. చిలకలూరుపేటలో ఓ మెసేజ్ మాట్లాడాను. అందరూ వేశ్యలే. ఇప్పుడు ఓ వేషధారి దగ్గరకు వచ్చాడు. నా పేరే పెట్టుకుందాం, ప్రేమ్ అనే వేషధారి అనుకుందాం. వచ్చాడు, ప్రేమ్ రేపు చచ్చిపోబోతున్నావు, సెట్ రైట్ యువర్ లైఫ్, సరి చేసుకొని జీవితాన్ని, ఇలాగే ఉంటే నరకానికి వెళ్తావు. అప్పుడు ఈ వేషధారి ఏమంటాడో తెలుసా? ముందు ఇంగ్లీష్లో చెప్తాను, ఆ తర్వాత దాన్ని తెలుగులో చెప్తాను, బాగుంటుంది ఇంగ్లీష్లో. ఈ వేషధారి అంటాడు, దేవుడు ఏమన్నాడు వచ్చి సెట్ రైట్ యువర్ లైఫ్ అంటే ఈ వేషధారి ఏమన్నాడో తెలుసా? తమిళ వింటున్నారా? వినేవాళ్ళు చేతులు ఎత్తండి, కొంచెం వెనకున్న వాళ్ళు. వెరీ గుడ్, చాలా బాగా వింటున్నారు.
దేవుడు ఏమన్నాడు? సెట్ రైట్ యువర్ లైఫ్. సరి చేసుకో, సరి చేసుకో, లేకపోతే చచ్చిపోయి నరకానికి వెళ్తావు. సెట్ రైట్ యువర్ లైఫ్ అంటే ఈ వేషధారి ఏమంటాడు తెలుసా? వై షుడ్ ఐ సెట్ రైట్ మై లైఫ్ ఫాదర్, ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. ఏమన్నాడు? ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. నేను ఇప్పటికే బాగున్నాను, ఇంకేంటయ్యా నేను సరి చేసుకునేది? యేసుప్రభు వారి దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. లిస్ట్ చెప్పాడు దేవుడు. ఆయన అన్నాడు, చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ఇవన్నీ అన్నాడు. సండే స్కూల్ బ్యాచ్ తెలుసా అన్నాడు. చిన్నప్పటి నుంచే చేస్తున్నాను తెలుసా అన్నాడు. కోయర్లో ఉంటాను తెలుసా అన్నాడు. అప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, నాకు చాలా చాలా ఇష్టం. అది ఏ మాట తెలుసా? యేసు అతనిని ప్రేమించి అని ఉంటుంది. యేసు అతనిని ప్రేమించి ఏమన్నాడో తెలుసా? నీకొకటి కొదువుగా ఉంది, సెట్ రైట్ యువర్ లైఫ్. ఈ వేషధారి దగ్గరకు వచ్చి అలాగే యేసయ్య అన్నాడు, అరే ప్రేమ్, నువ్వు పైకి కనిపిస్తున్నంత మంచోడు కాదురా, శ్యామ్ సుకుమార్ అన్న అనుకుంటున్నంత మంచోడు కాదురా, దీవెనయ్య గారు అనుకుంటున్నంత మంచిదానివి కాదు, నువ్వు మీ మమ్మీ డాడీ అనుకుంటున్నంత మంచిదానివి కాదు, పైకి కనిపిస్తున్నంత మంచిదానివి కాదు. ఐ నో యువర్ ప్రైవేట్ లైఫ్. ఎవరు లేనప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలుసు, ఎవరు లేనప్పుడు నువ్వేం చూస్తావో నాకు తెలుసు, నీ సెల్ ఫోన్లో ఏం చూస్తావో నాకు తెలుసు, నువ్వు ఎటువంటి కోరికలతో ఈ మీటింగ్కి వచ్చావో నాకు తెలుసు. ఐ నో యువర్ ప్రైవేట్ లైఫ్. సెట్ రైట్ యువర్ లైఫ్, సెట్ రైట్ యువర్ లైఫ్. ఈడప్పుడు కూడా ఏమంటాడో తెలుసా? ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. అది వేషధారణ అంటే, విచ్ గాడ్ హేట్స్. దేవునికి పరమ అసహ్యం. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు సున్నం కొట్టిన సమాధులు రా, పైకి బాగానే ఉంటారు కానీ లోపల కంపు. సెట్ రైట్ యువర్ లైఫ్. ముగించేస్తాను. నోవా కాలము వాళ్ళ దగ్గరికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మూర్ఖత్వంతో ఆ అవకాశాన్ని జార విడుచుకొని నాశనం అయిపోయారు. యోనా కాలము వాళ్ళ దగ్గరకు కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఇప్పుడు మరో ఉగ్రత రాబోతా ఉంది. ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఆ ఉగ్రతలో నువ్వు తప్పించబడాలి అని అంటే, ప్రియ తమ్ముడు చెల్లి, నువ్వు నేను చేయాల్సింది ఏంటండి? నువ్వు నేను చేయాల్సిందేంటి? పాపపు స్థితిని గుర్తెరిగి ఆ నినివే పట్టణస్థుల్లాగా దేవుని మాట యందు విశ్వాసముంచి పాపాల నిమిత్తం పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఘోరమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నానయ్యా, నటిస్తా ఉన్నానయ్యా, వేషధారినయ్యా, సున్నం కొట్టిన సమాధిలాగుందయ్యా నా జీవితం, పైకి మంచిదానిలాగే ఉన్నానయ్యా, పైకి మంచోళ్లాగే ఉన్నానయ్యా, లోపల నీచమైన జీవితం అయ్యా, కనికరించు ప్రభువా అనంటే, here is a promise. Here is a promise. ఏంటో తెలుసా ఆ ప్రామిస్? నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం. వస్తావా తమ్ముడు చెల్లి? వస్తావా ఈ రాత్రికాల సమయంలో? నా గురించి ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను. నాకు ఇప్పుడు 44 ఇయర్స్. మా అమ్మకు ఒక్కనే కొడుకుని, 3 ఆడపిల్లల మధ్య పెరిగాను. ఓ చెల్లి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు? రేపు చెప్తాను ఒకవేళ దేవుని చిత్తం అయితే. సో నేను మంచి క్రికెట్ ప్లేయర్ని. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల్లో డబ్బులకెళ్ళి ఆడుతూ ఉండేవాడిని. కారుల్లో తీసుకెళ్ళి నన్ను క్రికెట్ ఆడిస్తూ ఉండేవాళ్ళు. నేను యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఇలాంటి మీటింగుల్లో మాట్లాడటానికి నేను వెళ్ళినప్పుడు ఏమని రాసేవాళ్ళు తెలుసా? ప్రేమ్ కుమార్ క్రికెటర్ అని రాసేవాళ్ళు. మా అమ్మ అనుకునేది, మా ఊరోళ్ళు అనుకునేవాడు, పోతే పోయిందిలే, చదువు పోగొట్టుకున్నాడు, క్రికెట్ ఆడుకుంటున్నాడు, వీడు మంచోడేలే అనుకునేవాళ్ళు. కానీ నా రహస్య జీవితం వాళ్ళకి తెలియదు, అస్సలు తెలియదు, ఎవరికి చెప్పలేను కూడా. భూమి మీద బ్రతికుండగా నేను ఎలాంటి వాడినో ఎవరికి చెప్పలేను.
ఒక్క దేవుడికి తప్పించి. దానిలో కొంచెమే మా అమ్మకు తెలిసింది. మా అమ్మ ఏమందో తెలుసా, ఎప్పుడు బాధపడతా ఉండేది. ఓ రోజు తల కొట్టుకుంటా వచ్చింది, నిన్ను కన్నందుకు బాధపడతా ఉన్నాను రా, నువ్వు చచ్చిపోతే బాగుండ్రా, నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తా ఉంటుంటే ఏదన్నా లారీనో బస్సో వచ్చి గుద్దితే నువ్వు చచ్చిపోతావు కదా, ఆ చచ్చిపోయిన వార్త ఎవరన్నా నాకు చెప్పారనుకో, మీ అబ్బాయి రోడ్డు మీద నడిచి వెళ్తా ఉంటుంటే బస్సు గుద్ది చచ్చిపోయాడండి అని అంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. దట్ వాస్ మై లైఫ్ 24 years బ్యాక్. 24 సంవత్సరాల క్రితం కన్న తల్లి నా రహస్య జీవితంలో కొంచెం తెలిసి తట్టుకోలేక నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూసిన దినాలండి అవి. ఇటువంటి ఒక మీటింగ్ హైదరాబాద్ BHLలో మెథడిస్ట్ సంఘస్థులు ఆ మీటింగ్ని అరేంజ్ చేశారు. ఇలాగే కూర్చొని ఉన్నాను మీకులాగే, నా ప్రక్కన మా మామ కొడుకులు, మా అత్త కూతుళ్ళు అలా ఉన్నారు. నాకులాగా వచ్చిన ఆయన చెప్తా ఉన్నాడు జీవితం గురించి, నటన గురించి చెప్తా ఉన్నాడు. దేవుడిచ్చే అవకాశాలని ఎలా జార విడుచుకొని నిత్య నరకానికి వెళతా ఉన్నారో చెప్పబడతా ఉంది. ఆలోచిస్తా ఉన్నాను, నన్ను చెప్పనియండి, నా జీవితం గురించి సీరియస్గా ఆలోచించిన మొదటి రోజు అది. ఏమని ఆలోచించానో తెలుసా? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావురా, ఎంతకాలం నటిస్తావు నువ్వు, ఎంతకాలం మంచోళ్ళలాగా నటిస్తావు. నటించలేనయ్యా. నాకులాగా వచ్చిన ఆయన, ఇలాగే ఉందా నీ జీవితం? నటించే జీవితమేనా? నిత్య నరకానికి వెళ్ళే జీవితమేనా? హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటి ఆ గుడ్ న్యూస్? నీలాంటి నాలాంటి వాళ్ళ కోసమే ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడై తిరిగి లేచి తన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని నిత్య జీవానికి వారసుల్ని చేయటానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ సత్యం నీకు అర్థమైతే నీ పాపాలని ఒప్పుకో అని ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఛాలెంజ్ లేచి నిలబడ్డాను నేను. యేసయ్యా, నిజంగా నేను నటిస్తా ఉన్నానయ్యా, ఓ మంచోళ్ళలాగా నటిస్తా ఉన్నానయ్యా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో పక్కనోళ్ళు ఏమనుకుంటారు, ఊరోళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా లేచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా జీవితాన్ని మార్చటానికి ఇష్టపడ్డాడు. ఇప్పటికి 24 సంవత్సరాలు. ఏ తల్లి అయితే నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూసిందో ఆ తల్లిదండ్రుల్ని పోషించుకోవటానికి, ఆ తల్లిదండ్రులు గర్వపడేటట్లు జీవించడానికి దేవుడు నాకు కృప చూపిస్తా ఉన్నాడు. ప్రతి సంవత్సరం మీలాంటి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చదివే వేలాది మంది విద్యార్థులకి ఆయన ప్రేమ గురించి చెప్పటానికి దేవుడు నన్ను ఆయా రాష్ట్రాల్లో వాడుకుంటా ఉన్నాడు. ఆ రోజు తీసుకున్న ఆ చిన్న నిర్ణయం, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ముందుకొచ్చా. ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ రాత్రికాల సమయంలో నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, నీ రహస్య జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, నువ్వు ఎలా నటిస్తున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు. దేవుడు నీ హృదయంలోకి తొంగి చూసినప్పుడు ఎలా కనపడుతున్నావు? నువ్వు ఘోరంగా కనపడతా ఉన్నావా? చెడిపోయి ఉందా నీ జీవితం? హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. నీకోసమే ఆయన ఈ లోకంలోకి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటావా? ఆ నినివే పట్టణస్థుల్లాగా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆ రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడటానికి నీకు ఇష్టమేనా? ఇష్టమైతే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకో. హృదయంలో చిన్న ప్రార్థన చేసుకో. వెంటనే తల్లు మూయండి అమ్మా. బైబిల్ జిప్పులు అవన్నీ తర్వాత పెట్టుకుందరు. వెంటనే తల దించండి, కళ్ళు మూసుకో. వెంటనే తమ్ముడు, చెల్లి, ఎలా కనపడుతున్నావు నీవు? ఎలా కనపడుతుంది నీ హృదయం? ఎలా కనపడుతుంది నీ ఆలోచనలు? నోవా కాలంలో ఉన్న ప్రజల్లాగే ఉన్నావా? నటిస్తా ఉన్నావా? మంచోళ్ళలాగా నటిస్తా ఉన్నావా? నా పనులు ఎవరికి తెలియట్లేదులే అని అనుకుంటా ఉన్నావా? నేను చూసేవి ఎవరికి తెలియట్లేదులే అనుకుంటున్నావా? మా మమ్మీకి తెలియదు, మా డాడీకి తెలియదు, మా పాస్టర్ గారికి తెలియదు అని అనుకుంటా ఉన్నావా? సమస్తాన్ని చూసే దేవుడు ఆయన. ఆయన దృష్టికి
కనిపించని సృష్టమంటూ ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క చెప్పగలమో, చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేకుండా తేటగా కనబడుతుంది అని రాయబడింది బైబిల్లో. నీ గురించి నా గురించి ఆయనకు అన్నీ తెలిసి నా ప్రాణాన్ని పెట్టేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. వినియోగించుకుంటావా ఆయన ఇచ్చిన అవకాశాన్ని? లేకపోతే నోవా కాలంలో ఉన్న ప్రజల్లాగా కాలుతో తన్నేసి ఇక్కడి నుంచి వెళ్తావా? నీ చేతుల్లోనే ఉంది. లేదయ్యా నేను వినియోగించుకుంటానయ్యా, నేను నిజంగానే ఈ గ్రంథంలో రాయబడినట్లు నటిస్తా ఉన్నానయ్యా, మంచోళ్ళలాగా, మంచిదానిలాగా. నా రహస్య జీవితం అంతా మీకు తెలుసయ్యా, దయచేసి నన్ను కనికరించయ్యా. నిజంగానే నా రహస్య జీవితం కూడా తెలిస్తే మా అమ్మ అసహించుకుంటుందయ్యా, మా నాన్న అసహించుకుంటాడయ్యా, మా పాస్టర్ గారు నాకు అస్సలు అవకాశాన్ని ఇయ్యడయ్యా. అన్నీ తెలిసి కూడా నా కోసం మీ ప్రాణాన్ని పెట్టారయ్యా. ఎంత గొప్ప ప్రేమ ప్రభువా మీది, ఎంత గొప్ప ప్రేమ ప్రభువా. మీ ప్రేమను ఇంకా దుర్వినియోగం చేసుకోనయ్యా. మీరిచ్చే అవకాశాన్ని నేను కాలదన్నుకోనయ్యా, అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటానయ్యా. ఆ రాబోయే ఉగ్రత నుండి నేను తప్పించబడతాను ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా అని ఈ రాత్రికాల సమయంలో విరిగి నలిగిన హృదయంతో ఒకవేళ నువ్వు ప్రార్థిస్తా ఉన్నట్లయితే నెమ్మదిగా అలాగే కళ్ళు మూసుకొనుండి నీ కుడి హస్తాన్ని పైకెత్తి చేయించు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. కనిపించేటట్లు ఎత్తండి, హృదయపూర్వకంగా, యథార్థంగా. అయ్యా నా జీవితం నిజంగానే సున్నం కొట్టిన సమాధిలాగా ఉందయ్యా, అయ్యా దయతో కనికరించండి అయ్యా. నటిస్తా ఉన్నానయ్యా, మంచోళ్ళలాగా నటిస్తా ఉన్నానయ్యా. మీరిచ్చే అవకాశాల్ని జార విడుచుకుంటా ఉన్నానయ్యా, బుద్ధిహీనతతో కనికరించండి అయ్యా అని నువ్వు యథార్థంగా హృదయపూర్వకంగా ఒకవేళ ప్రార్థిస్తా ఉన్నట్లయితే కనిపించేటట్లు నీ కుడి చేతిని పైకెత్తి చేయించు. ప్రియ చెల్లి తమ్ముడు, కనిపించేటట్లు. మీరేమీ అనుకోకపోతే ఎవరైతే చేతులు పైకెత్తారో వాళ్ళు సైలెంట్గా మీరు కూర్చున్న స్థలంలో నుంచి అలాగే కళ్ళు మూసుకొని లేచి నిలబడతారా? ఎవరు స్లిప్స్ ఇవ్వద్దండి. అప్పుడే సైలెంట్గా చేతులు పైకెత్తిన వాళ్ళు మాత్రమే. ఎవరు కళ్ళు తెరుచుకొని చూడొద్దు. నన్ ఆఫ్ ఎవర్ బిజినెస్. ఎవరు లెగుస్తున్నారు, ఎవరు చెయ్యి ఎత్తారు నీకు అనవసరం. చేతులు పైకెత్తిన వాళ్ళు ఎవరు సిగ్గుపడొద్దు. యథార్థంగా లేచి నిలబడండి. అయ్యా 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 నటిస్తా ఉన్నానయ్యా, ఆ రాబోయే ఉగ్రత నుండి నన్ను తప్పించండి అయ్యా. స్లిప్ ఇవ్వద్దండి, దయచేసి కొద్దిసేపు ఇవ్వద్దండి, కొద్దిసేపు ఇవ్వద్దు. అయ్యా నన్ను కనికరించండి అయ్యా. ఆ వ్యక్తితో యేసు అతనిని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉంది. ఈ రాత్రికాల సమయంలో నిన్ను కూడా యేసు ప్రేమించి చెప్తా ఉన్నాడు. సద్వినియోగపరుచుకుంటావా చెల్లి? సద్వినియోగపరుచుకుంటావా? లేచి నిలబడు. అయ్యా నేను సద్వినియోగపరుచుకుంటానయ్యా, దయచేసి నన్ను కనికరించయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ ప్రభువా, హృదయ అంతరంగాల్లోకి తొంగి చూసే దేవుడివి. ఈ రాత్రికాల సమయంలో మా హృదయ అంతరంగాల్లోకి తొంగి చూసినప్పుడు మేము ఎలా కనపడతా ఉన్నామో మాకు తెలుసయ్యా. నోవా కాలంలో ఉన్న ప్రజలు, యోనా కాలంలో ఉన్న ప్రజల్ని మా ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మనుష్య కుమారుని దినాల్లో ఉన్న మా స్థితి ఎలా ఉందో మీకు తెలుసయ్యా. సున్నంగొట్టిన సమాధుల పరిస్థితి, వేషధారణ, నటన. అటువంటి మాకు కూడా అవకాశాల మీద అవకాశాలు ఇస్తానే ఉన్నారయ్యా.
ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటానికి ఎందరైతే లేచి నిలబడ్డారో ఆ బిడ్డల్ని మీరు కనికరించండి. ఆ రాబోయే ఉగ్రత నుండి వాళ్ళని తప్పించి మీ బిడ్డలుగా అంగీకరించమని, అలా చేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థనను యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిలబడిన వాళ్ళు అలాగే నిలబడి ఉంటే ఒక్క నిమిషంలో మీ దగ్గర ఓ చిన్న వైట్ స్లిప్ వస్తుంది. ఆ కార్డు తీసుకొని దయచేసి మీరు కూర్చోండి.